హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక కామెంట్, ఒక లైక్ మా ఛానల్ని ఎంతో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు చాలా అంటే చాలా మంచి, ఎంతో ఎమ్మి అయిన ఒక చిన్న రెసిపీ చేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. చాలా బాగుంటుంది. చింత చిగురు, మామిడికాయ తాలింపు పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా చింత చిగురిని శుభ్రం చేసుకొని బాగా కడుక్కొని మిక్సీలో వేసుకొని కోర్సుగా ఒక తిప్పుకున్నాను ఫ్రెండ్స్. ఒక ఖాళీ బండి పెట్టుకొని కొంచెం కందిపప్పు వేసుకున్నాను. చిన్న గ్లాస్ కందిపప్పు వేసుకొని ఎర్ర కందిపప్పు బాగా కొంచెం స్మెల్ వచ్చేదాకా వేపుకున్నాను ఫ్రెండ్స్. అరమ వచ్చేదాకా వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని ఎల్లిపాయ పోపు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఇంగు వేసుకున్నాను, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని బాగా తిప్పుకొని ఈ టమాటాలు కొద్దిగా మగ్గేదాకా ఉంచుకున్న తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత వేపించుకున్న కందిపప్పు వేసుకొని ఆ కందిపప్పు కూడా కొంచెం ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి కొంచెం నూనెలో కూడా వేపుకొని కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని దాన్ని మూత పెట్టాను. ఈ కొంచెం వాటర్ దిగిద్ది కదా ఈ కందిపప్పు, దాంతో కొంచెం మగ్గిద్ది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ టెంక కూడా వేసాను. అది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అలాగ మామిడికాయ పప్పులో టెంక వేసేసుకొని అది తిని చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఎందులో అయినా మామిడికాయ వేసుకుంటాం ఫ్రెండ్స్. అసలు మామిడికాయ లేనిదే ఏ కూర వండే పని లేదు, అంత బాగుంటాయి మామిడికాయలు. సంవత్సరం అంతా, ఇదివరకు సంవత్సరం అంతా వచ్చేవి కాదు, ఇప్పుడు ఒకసారి వచ్చేవి. ఇప్పుడు సంవత్సరం అంతా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏదో ఒక కాయ వస్తూనే ఉంది. ఒక్కసారి ఇలాగ మామిడికాయ పప్పు చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాను, మగ్గింది కదా, కొంచెం కారం వేసుకున్నాను. ఆయిల్ పైకి వచ్చింది. కారం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. ఉడికిపోద్ది. ఊరికే మైసూర్ పప్పు కదా, ఎర్రకంది పప్పు చాలా మెత్తగా ఉడికిపోద్ది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగ ఒకసారి పప్పు చేసుకొని తిని చూడండి. తాలింపు పప్పు కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో అస్సలు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మాంసాలు, చేపలు ఏమక్కర్లేదు, అంత బాగుంటుంది ఈ పప్పు. లాస్ట్లో కొంచెం చింత చిగురు అది మిక్సీ పట్టుకున్నాను కదా, కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దించే ముందు ఒక 5 నిమిషాల ముందు చింత చిగురు వేసుకున్నాను. అస్సలు ఎంత సూపర్గా ఉంటుందంటే ఈ పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఉంటాను, బాయ్ బాయ్.